రీసెంట్ గా ఒక బలమైన సౌర తుఫాన్ అనేది మన భూమిని తాకింది. దీనివల్ల ప్రపంచంలోని చాలా చోట్ల ఆకాశంలో ఇలా కలర్ఫుల్ అరోరాస్ అనేవి కనిపించాయి. నార్మల్ గా ఈ అరోరాస్ అనేవి ధృవాల వద్ద మాత్రమే కనిపిస్తాయి. కానీ సన్ నుండి వచ్చే ఈ సోలార్ స్టార్మ్స్ అనేవి చాలా పవర్ఫుల్ గా ఉండడంతో ఇవి ప్రపంచ వ్యాప్తంగా చాలా చోట్ల శనివారం రోజున కనిపించాయి. సన్ యొక్క అయస్కాంత క్షేత్రంలో జరిగే మార్పుల వల్ల ప్రతి 11 సంవత్సరాలకు ఒకసారి ఈ సోలార్ స్టార్మ్స్ అనేవి వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు వస్తున్న ఈ సోలార్ స్టార్మ్స్ ని చూస్తే 2025లో వచ్చే సౌర తుఫానులు అనేవి అత్యంత భారీగా ఉండవచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు. గత 20 సంవత్సరాలలో ఎప్పుడూ కూడా భూమి యొక్క బాహ్య వాతావరణ పొర ఇంతలా ప్రభావితం కాలేదు. నాసాకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ ముందుగానే ఈ సోలార్ స్టార్మ్స్ ని గుర్తించి ఫోటోను కూడా తీసింది. ఈ సౌర తుఫానుల వల్ల పవర్ గ్రిడ్లు, కమ్యూనికేషన్ నెట్వర్క్లు మరియు శాటిలైట్ ఆపరేషన్స్ కి అంతరాయం కలుగుతుంది. సోలార్ స్టార్మ్స్ గురించి ఫుల్ వీడియో కోసం మా యూట్యూబ్ ఛానల్లో చూడండి.